హాయ్ అండి, వెల్కమ్ టు చరిష్మా టైలర్స్. ఇగోండి షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేసినా కదా, ఇలా బ్లౌజ్తో షార్ట్ ఫ్రాక్ అనేది హ్యాండ్స్ డిజైనర్ స్లీవ్స్తో స్టిచ్ చేశాను అండి అని. ఇగోండి దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట ఇది. ఇలా బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఫ్రాక్లో స్టిచ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని స్టిచ్ చేసిన. సరే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసిన అండి. ఇగోండి లైనింగ్ని అయితే ఇలా 4 ఫోల్డ్స్ అనేవి చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ అనేవి చేసుకున్న తర్వాత ఈ కట్స్ పార్ట్ అనేది అవతల వైపు ఉండి ఫోల్డింగ్ పార్ట్ అనేది మీ సైడ్ ఉండేలా చూసుకొని, ఇగోండి మీ పాప యూస్ చేసే ఏదైనా ఫ్రాక్ ఉంటే ఆ ఫ్రాకు బట్టి మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, మనము వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటామంటే వాళ్ళు సరిగ్గా ఉండరు అనమాట. అలా అని ఏదైనా వాడే ఫ్రాక్ ఏదైనా ఉంటే ఇలా అంటే సైజులు తీసుకోవాలన్నమాట. సైజులు ఏంటిదంటే ఇగోండి నెక్ దగ్గర మనం నెక్ ఎంత ఉందో అది చూసుకొని, షోల్డరు, చంక లూజ్ అనేది, నడుము లూజ్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. మనము షేప్ అనేది డ్రా చేసుకొని, ఇగోండి షేప్ అనేది డ్రా చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ కొంచెం డిజైనర్ వేర్లో పెడుతున్నా అని ఇలా అయితే కట్ చేసిన. ఇగోండి కింద ఫ్రిల్స్ పార్ట్ అనేది లైనింగ్ అనమాట, ఇది కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ అనమాట, ఫ్రంట్ లేయర్ ఒకటి, బ్యాక్ లేయర్ ఒకటి. ఈ 2 లేయర్స్ అనేది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2-3 ఇంచెస్ తక్కువ ఉండి, ఇప్పుడు మీ పాప పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి కదా. అలా ఇవ్వండి మెయిన్ ఫ్యాబ్రిక్ అది. నార్మల్ బాడీ పార్ట్ అనేది ఇదండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే బాడీ పార్ట్ కట్ చేస్తాను అనమాట, 2 పార్ట్స్. మొత్తం 2 పార్ట్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అనేవి ఆ డిజైనర్ వేరు కాబట్టి నార్మల్గా ఆ మోడల్కి ఈ పొడవు అనేది 10 ఇంచెస్ తీసుకొని వెడల్పు అనేది 5 ఇంచెస్ తీసుకోవాలండి. నేనైతే 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ పొడవు బట్టి మీకు బుట్ట పెద్దగా రావాలి అంటే పొడవు ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇగోండి నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నాను. 2 లేయర్స్కి కలిపి సెంటర్కి ఒక కట్స్ అనేది పెట్టేస్తున్నా. పెట్టిన తర్వాత ఇగోండి స్లీవ్స్ అనేవి ఒకదాని కింద ఒకటి, స్లీవ్స్ అనేవి ఫస్ట్ అయితే మనము ఇటు సైడ్ అటు సైడ్ అంచులు అనేవి స్టిచ్ చేసుకోవాలండి. ఇగోండి నాకైతే ఒక సైడ్ జిగ్జాగ్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఒక సైడ్ నేను అంచు స్టిచ్ చేశానంట. 2 పార్ట్లు కూడా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ అనేవి మనము ఒకదాని కింద ఒకటి అంటే విడివిడిగా కాకుండా ఇగోండి నేను పెట్టే విధంగా పెట్టుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టీజ్ అటు సైడ్ కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇగోండి హ్యాండ్ అయితే మొత్తానికి ఇట్లుంది చూడండి, బుట్ట చాలా బాగా వచ్చింది కదా. సేమ్ యాస్టీజ్ అండి, ఈ హ్యాండ్ ఎట్లయితుందో అట్లనే మనము ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో అలానే ఆ హ్యాండ్ కూడా ఉన్నది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టి బాడీ పార్ట్ అనేది ఫస్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి రైట్ సైడ్లో పెట్టుకొని లైనింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యన హ్యాండ్ అనేది మనం రివర్స్లో ఇగోండి ఇట్లా ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను కదా, అలా రివర్స్లో హ్యాండ్ అనేది రివర్స్లో కొంచెం దగ్గరకు చేసుకొని సేమ్ ఆ యూ షేప్ ఎక్కడికైతుందో షోల్డర్ ప్లేస్మెంట్ ఏదైతుందో అక్కడికి పెట్టుకొని నార్మల్గా దానిపైన మళ్ళీ లైనింగ్ పెట్టుకొని మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఇవ్వండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక హ్యాండ్ పెట్టుకొని అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ యాస్టీజ్ మనము రివర్స్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకొని చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. కట్ చేసుకొని ఇలా డాట్స్ అనేవి వేసుకొని నార్మల్గా ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి హుక్ పట్టి అనేది అందరికీ తెలుసు కదండి, బ్లౌజ్కి ఎలా అయితే హుక్ పట్టి మనము అటాచ్ చేస్తామో అలానే హుక్ పట్టి అనేది కూడా అలానే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి నేనైతే ఇట్లా అటాచ్ చేసేసిన, మిషన్ పైనే కాజల్ అనేవి వేసేసిన అనమాట, చేయితో కాకుండా. నార్మల్గా ఇప్పుడు 1.5 ఇంచ్ ఇక్కడ మనం కలిపి ఆ 2 కలిపి జాయింట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రాక్ కదా, ఫ్రాక్కి ఇలానే జాయింట్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది అనమాట. జాయింట్ చేసుకున్న తర్వాత ఇగోండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కింద ఫ్రిల్స్ పార్ట్ అండి. ఫ్రిల్స్ పార్ట్ది మెయిన్ ఫ్యాబ్రిక్ మనం తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పక్కన పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ సైడ్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి, ఈ క్లాత్కి ఎంత అయితే ఎలా అయితే అడ్జస్ట్మెంట్ అవుతుందో మనకు అర్థమవుతుందండి. ఇగోండి ఇలా అయితే స్టిచ్ చేసేసిన. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ యాస్టీజ్ అలానే ఫ్రిల్స్ పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. ఇగోండి ఇలా అయింది. రెండు పక్కల కూడా సేమ్ యాస్టీజ్ ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో సేమ్ అది కూడా అలానే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తానికి లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్
ఈ రెండింటిని రివర్స్ చేసుకొని 2 స్టిచ్లు అనేవి సైడ్కి అయితే వేసుకోవాలి. మన బాడీ మెజర్మెంట్ ఇప్పుడు పాప బాడీ మెజర్మెంట్ బట్టి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి లైనింగ్ కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పైనుండి కింద దాకా స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత అదే ఫ్రిల్స్ పార్ట్ అనేది నెక్స్ట్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ లోపలికి పెట్టి లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత లైనింగ్ అనేది ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని చుట్టూరా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి, పోములు అవేవి రాకుండా. ఇగోండి ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ హ్యాండ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయండి వేసుకున్న తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.